కోహినూర్ వజ్రం ప్రపంచంలో ఈ కోహినూర్ వజ్రానికి ఉన్నంత పేరు దాని వెనుకున్న చరిత్ర వేరే ఏ వజ్రానికి కూడా లేదు. కోహినూర్ వజ్రం ఈ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా హరిహర వీరమల్లు సినిమాలో ఈ కోహినూర్ వజ్రం గురించి చెప్తూ వచ్చారు. విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూర్ వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది. దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది. ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ఇది. హరిహర వీరమల్లు సినిమా చూసారా? చూస్తే కామెంట్లో చెప్పండి సినిమా ఎలా ఉందో. ఈ యొక్క వజ్రం గురించి దాని వెనుకున్న చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ కోహినూర్ వజ్రం గురించి ఎంత విన్నా ఇంకా ఆసక్తిగానే ఉంటుంది. అసలు దాని చరిత్ర ఏంటో సరిగ్గా అర్థం కాదు. అసలు ఈ కోహినూర్ వజ్రం ఎక్కడ పుట్టిందో, ఎన్నెన్ని చేతులు మారిందో ఒక పెద్ద రహస్యంలా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కోహినూర్ వజ్రం ఎక్కడుంది, దీని వెనక చాలా కథలు ఉన్నాయంటారు. అసలు ఈ వజ్రం మొదట ఎవరు కనుక్కున్నారు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అండ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్తే ఈ కోహినూర్ గురించి తెలుసుకోవాలంటే మనం చాలా శతాబ్దాల వెనక్కి వెళ్ళాలి. ఇది కేవలం ఒక వజ్రం మాత్రమే కాదు, ఎన్నో సామ్రాజ్యాల ఎదుగుదల పతనాలకు, రక్తపాతానికి, అధికారం కోసం జరిగిన పోరాటాలకు ఒక సాక్షి. ఈ కోహినూర్ గురించి తెలుసుకోవాలంటే ఎన్నో శతాబ్దాల వెనక్కి వెళ్ళాలని చెప్పాను కదా, రండి వెళ్దాం. దాదాపు 13వ శతాబ్దానికి వెళ్ళాలి. ఈ కథ మొదలైంది అక్కడ నుండే. గోల్కొండ రాజ్యంలోని, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్న కోలూరు గనుల్లో ఈ కోహినూర్ వజ్రం దొరికింది. అప్పుడు దీనిని సమంతకమణి అని పిలిచేవారు. అప్పట్లో కాకతీయ రాజ్యవంశం చేతిలో ఉండేది. ఓరగల్లు కోట సంపదకు ఇది ప్రత్యేకం. ఈ వజ్రానికి ఉన్న అద్భుతమైన మెరుపు, పరిమాణం అందరినీ ఆకర్షిస్తుంది. అలా కాకతీయుల నుంచే దీని ప్రస్తావన మొదలైంది. అయితే 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కఫూర్ దండెత్తి వచ్చినప్పుడు కాకతీయుల పతనం తర్వాత ఈ వజ్రం ఢిల్లీ సుల్తాన్ చేతిలోకి వెళ్ళింది. అక్కడి నుంచి మొఘల్ సామ్రాజ్యం వరకు అనేక చేతులు మారింది. మొఘల్ చక్రవర్తి బాబర్ తన ఆత్మకథ బాబర్ నామ్ అనే పుస్తకంలో ఈ వజ్రం గురించి రాశాడు. ఆయన దానిని బాబర్ వజ్రం అని పిలిచేవాడు. అలా మొఘలుల దగ్గర ఈ వజ్రం చాలా కాలం ఉంది. అలా మొఘలులు వేసుకునే ఆభరణాలలో ఇది ఒక ప్రధాన భాగమైంది. షాజహాన్ తన అద్భుతమైన నెమలి సింహాసనమైన మయూరి సింహాసనం మధ్యలో ఈ వజ్రాన్ని అమర్చాడు. అప్పుడు ఆ వజ్రానికి ఉన్న విలువ, దాని మెరుపు మరింత పెరిగింది. ఆ సింహాసనం మధ్యలో వజ్రం ప్రకాశిస్తూ మొఘల్ సామ్రాజ్య వైభవానికి కిరీటంగా నిలిచింది. ఆ వజ్రం అప్పటికి 793 క్యారెట్ల బరువు ఉందని అంచనా వేశారు. అసలు ఈ వజ్రానికి కోహినూర్ అనే పేరు ఎలా వచ్చింది? 18వ శతాబ్దంలో పర్షియా పాలకుడు నదీర్ షా ఢిల్లీపై దండెత్తి వచ్చినప్పుడు మొఘల్ సంపాదనంతా దోచుకెళ్లాడు. అప్పుడే నెమలి సింహాసనంతో పాటు కోహినూర్ వజ్రం అతని చేతికి చిక్కింది. ఆ వజ్రం మెరుపు చూసిన నాదిర్ షా కోహే-ఏ-నూర్ అని ఆశ్చర్యంతో పలికాడంట. అంటే కాంతి పర్వతం అని అర్థం వస్తుంది. అప్పటి నుండి ఆ వజ్రాన్ని కోహినూర్ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నదీర్ షా మరణించాడు. అతని మరణాంతరం తర్వాత ఆ వజ్రం అతని సేనాని అహ్మద్ షా దురాని చేతికి చిక్కింది. ఆ తర్వాత అది ఆఫ్ఘనిస్తాన్ పాలకుల దగ్గరికి వెళ్ళింది. అయితే సిక్కు సామ్రాజ్యాధిపతి మహారాజా రంజిత్ సింగ్ ఈ వజ్రం గురించి తెలుసుకొని ఆ వజ్రాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చివరికి 19వ శతాబ్దంలో అతను షా దురాని నుండి కోహినూర్ ను పొందాడని చెప్తారు. రంజిత్ సింగ్ కోహినూర్ వజ్రాన్ని అతని కిరీటంలో అమర్చుకొని ధరించేవాడు. ఇప్పుడు ఆ రంజిత్ సింగ్ దగ్గర నుండి బ్రిటిష్ వారి చేతికి ఎలా వెళ్ళింది? కొద్ది కాలం తర్వాత రంజిత్ సింగ్ మరణించాడు. అతని మరణాంతరం తర్వాత సిక్కు సామ్రాజ్యం మొత్తం బలహీనపడింది. వాళ్ళ బలహీనతను గ్రహించిన బ్రిటిష్ వాళ్ళు 1849లో జరిగిన ఆంగ్ల సిక్కు యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు పంజాబ్ ను ఆక్రమించారు. అప్పుడు లాహోర్ ఒప్పందంలో భాగంగా కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ మహారాణి విక్టోరియాకు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. దీనిని చిన్నపిల్లవాడిగా ఉన్న మహారాజా దులీప్ సింగ్ ద్వారా ఆమెకు అందించారు. అప్పటి నుంచి అది బ్రిటన్ లోనే ఉంది. అలా బ్రిటన్ కి తీసుకువెళ్ళినప్పుడు ఆ వజ్రం సరిగ్గా కత్తిరించి లేదని భావించి కోహినూర్ వజ్రాన్ని సరిగ్గా కత్తిరించాలని అనుకుంటారు. ప్రిన్స్ ఆల్బర్ట్ పర్యవేక్షణలో 1852లో దీన్ని తిరిగి కత్తిరిస్తారు.
చేస్తారు. అప్పుడు దాని బరువు తగ్గినా సరే ఆ కోహినూర్ వజ్రం యొక్క మెరుపు మాత్రం అద్భుతంగా పెరిగింది. అప్పటి నుంచి ఆ కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాజకుటుంబ ఆభరణాలలో ఒక భాగంగా ఉంది. అలా ఆ వజ్రం మొదట విక్టోరియా రాణి కిరీటంలో, ఆ తర్వాత ఆమె వారసుల కిరీటంలో అమర్చేవారు. ఇప్పుడు ప్రెజెంట్ ఈ కోహినూర్ వజ్రం లండన్ టవర్ లోని జ్యువెల్ హౌస్ లో భద్రంగా ఉంది. ఇలా ఈ కోహినూర్ వజ్రం ఎన్నో దేశాలు, ఎన్నో సామ్రాజ్యాలు దాటి వచ్చింది. కాకతీయ వజ్రంగా పుట్టి మొఘలులు కీర్తిగా వెలిగి పర్షియన్లు దండయాత్రకు సాక్షిగా నిలిచి సిక్కుల పాలనను చూసి చివరికి బ్రిటిష్ సామ్రాజ్యానికి చేరింది. ఈ కోహినూర్ వజ్రాన్ని సొంతం చేసుకున్న వారెవరైనా అదృష్టాన్ని పొందుతారని కొందరు, దురదృష్టాన్ని పొందుతారని మరికొందరు నమ్ముతారు. కానీ దాని ప్రస్థానం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన కథ. కోహినూర్ వజ్రానికి శాపం ఉందని అంటారు. ఆ వజ్రం ఎవరి దగ్గరికి వెళ్ళినా అనారోగ్యంతో బాధపడతారని, యుద్ధంలో ఓడిపోతారని, ఇలా ఏదో రకంగా చనిపోవడం, రాజ్యాలు కోల్పోవడం వంటివి జరుగుతాయని అంటారు. అలా ఆ కోహినూర్కు ఉన్న శాపం వలన ఆ వజ్రం ఎవరి దగ్గరున్నా ఆ శాపం వాళ్ళకి తగులుతుందని అంటుంటారు. ఆ వజ్రానికి శాపం ఉందా లేదా అనేది పక్కన పెడితే మనిషికున్న దురాశ అసలైన శాపం. ఆ వజ్రాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆశ, దానివల్ల చేసిన యుద్ధాలు, పోరాటాలే సామ్రాజ్యాలు నాశనం అవడానికి కారణం. ఇది కోహినూర్ డైమండ్ కున్న చరిత్ర. ప్రపంచంలో ఈ డైమండ్ కున్న చరిత్ర ఇంకే డైమండ్ కి లేదు. ఇలా ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ కోహినూర్ వజ్రం మన భారతదేశంలో దొరకడం మన అదృష్టం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకుంటారు. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. జై హింద్.